అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతుంటారు, కానీ దేవుడు వాగ్దానం చేసి తన మాట నుండి తప్పిపోవడము అసాధ్యము. మన తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన శుభవాగ్దానములలో, అది ఆయన రెండవ రాకడ గురించి అయినా సరే, మన వ్యక్తిగతమైన వాగ్దానమైనా సరే, ఏ ఒక్కటి తప్పిపోదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ వాగ్దానంలో ఒక్కోసారి ఆలస్యమని మనకు అనిపించవచ్చు, కానీ ప్రతిదానికి సమయం కలదు అని దేవుని వాక్యము బోధిస్తుంది కదా. సహనముతో, ఓపికతో, విశ్వాసముతో ఆ వాగ్దానం గురించి కనిపెట్టినప్పుడు దేవుని సమయంలో వాటినన్నిటినీ పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ప్రభువా, మీ వాగ్దానములన్నీ నెరవేరు వరకు సహనముతో, విశ్వాసముతో కనిపెట్టినట్లు అనుగ్రహించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మా జీవితంలో అనేకమైనటువంటి వాగ్దానం ఇచ్చినారు తండ్రి. అలాగే మీ రెండవ రాకడ గురించి కూడా వాగ్దానం ఇచ్చినారు. అది ఆలస్యమని ఎంచుకొనక ఓపికతో కనిపెట్టినట్లుగా సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఆలస్యం చేస్తున్నారు. మా జీవితంలో కూడా మీరిచ్చిన వాగ్దానంలో ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు. అది మా మంచి కోసమని గ్రహించి ఓపికతోనూ సహనంతోనూ కనిపెట్టి మీ యొక్క వాగ్దానములను పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.